బై ప్రార్థన చేశారు. వాట్ ఈస్ ద డెమోక్రసీ అంటే డెమోక్రసీ బై ద పీపుల్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే మన ఇష్టం, మన ఓటు హక్కుంది కాబట్టి ఎవరికైనా ఓటు వేసుకుంటాం, అది మన ఇష్టం. ఓటు వేసానికి అర్థం ఏంటి? ఎక్కడా లేదు. 30 ఏళ్ళ జీవితంలో ఈ రాజకీయ జీవితంలో ఎవరు చూడాల ఇట్లా ఓటు వేయగా వెంట వచ్చి బాతో వాళ్ళు గెలవనుకుంటే ఎక్కడా నేను చూడాల. కానీ ఈ సంవత్సరం జరిగింది కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఇటువంటి ఏం ఎదుర్కోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన ఆవశ్యకత మనం ఉంది కాబట్టి మీరంతా ఏకతాటి మీద నడిచి చిన్న చిన్న లోపాలున్నా కూడా పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఒకే ఒక ఆడముచ్చు రెడ్డిలో పుట్టింది ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకే అని చెప్తున్నా. ఎందుకంటే ఇందాక చెప్పాను, పథకాలు ఇవ్వగానే సరి కాదు, మనసు మంచిదై ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి మీరందరూ ఆలోచించి ఈసారి తప్పకుండా రేపు రాబోయే రాష్ట్ర అసెంబ్లీ జమిలీ ఎన్నికల్లో జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవడో ఎమ్మెల్యే అభ్యర్థి మనకు అనవసరం, మనకు కావాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన అవసరాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మిగతా బయట అవసరం మనకెందుకు? ఎవరు టికెట్ తెచ్చినా మనకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నడిపిస్తాడు, నడవాలి. కాబట్టి మీరంతా ఒక్కసారి ఆలోచించండి, మనకున్న సమస్యలన్నీ ఆలోచిద్దాం. నేను ఇక్కడే ఉంటాయి వాళ్ళ నైట్ అంతా, వారి ఎక్కడెక్కడ ఇక్కడే కాదు ప్రతి మండలంలో కూడా ప్రతి నెల వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిచేది జగన్ గారే. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము రాము. మీ దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? ఎస్ఐలు, సిఐలు, తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరు మీ దగ్గరికి వస్తారు. పరిపాలన చేస్తే మొత్తాన్ని మీ దగ్గరే పంపిస్తాం. మేము మీకుండే కష్టాలు స్పాట్లో మేము జాగ్రత్తగా చూసి ఎప్పుడు తీసవలు పడేస్తాం. మీరేం భయపడకల్లా, మీరేం భయపడాలా. మీ వెనకాల నేనున్నా, నా వెనకాల జగన్ గారు ఉన్నారు, చూసారుగా జగన్ గారు ఉన్నారు. ధైర్యంగా ముందుకెళ్దాం, ధైర్యంగా గెలిపిద్దాం, ధైర్యంగా చేద్దాం. అన్ని ధైర్యం మీ అందరూ భరోసా ఇవ్వడానికి మేము వచ్చాం. నాకు భరోసా వచ్చింది జగన్ గారే. నాకు ఎర్ర ఇంజక్షన్ పొడిచి పంపించారు జగన్ గారు, ఎందుకంటే ధైర్యంగా ఉండడానికి ఎర్ర ఇంజక్షన్ చేశారు. మరి మాట చెప్పితే నిస్వార్థంగా ప్రజాసేవ ఎలా చేయాలనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మనం ఉన్నందుకు కాళ్ళ ఎగరేసి తిరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనకి భయం లేదు, ఎందుకంటే మన నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే. మీరు ఎన్నో రకాల సీనియర్స్, 40 ఏళ్ళ అనుభవం ఉంది, కానీ బడ్జెట్ ఎలా వేయాలో అర్థం కావటంలా. జగన్ గారు ఒకసారి వచ్చారు, 5 ఇయర్స్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 ఏళ్ళకి సరిపడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు మన ఇండియాలో ఎవరు చెప్తున్నా. గుండె ఉండాలా, గుండెతో ఏ కార్యక్రమం సరే క్షణాలు చేయగల దమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మీ అందరి ముందు చెప్తాను. ఎందుకంటే ఒక్క విషయం చెప్తున్నా, ఒక పథకం పెట్టాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి, కొన్ని వేల కోట్లు. అటువంటి 20 పథకాలు పెట్టారు. ఆ పథకం పెట్టాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చర్చించి దాని లోటుపాట్లేంటి, దానివల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి అని పెట్టి ఎన్నో రకాలుగా చర్చించే పథకాన్ని బయటికి తీసుకొస్తారు. కానీ మన కూటమి నాయకులు ఏం చెప్పట్లా, వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అయ్యారు. ఏ ఒక మాటలు చెప్పారు, అయ్యారు. ఒక్కటి లేదు, ఫ్రీ బస్సు లేదు, వాళ్ళు ఉచిత సిలిండర్ 3 ఇస్తా అన్నారు, అది లేదు. అన్నీ సూపర్ 6 అన్నారు, ఒక్క 6 కూడా ఇంతవరకు అట్లా. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఒక్కటి చేశారు, వాళ్ళు పెన్షన్ మాత్రం ఇచ్చారు, అంతే, ఏమి ఇవ్వాల. అదే మన నాయకుడు 20 సంక్షేమ పథకాలు ఇచ్చాడు. 20 సంక్షేమ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలంటే ఎన్నికల మేనిఫెస్టో పెడితే, ఎన్నికల మేనిఫెస్టోని కూడా మన నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు ఖురాన్, ఎన్నికల మేనిఫెస్టో అంటే మాకు బైబుల్. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా మేనిఫెస్టోని మేము భావిస్తా ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆయన అమలు చేయడమే కాకుండా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో మనం కూడా చాలాసార్లు బాధపడ్డాం. ఎందుకంటే తెలుగుదేశం జన్మభూమి కమిటీలు పెట్టుకుంది. ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే కూడా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఎందుకంటే మధ్యలో బ్రోకర్ల వ్యవస్థ వచ్చింది, డబ్బులు కార్యకర్తలు తినేశారని చెప్పి మనం కూడా అనుకున్నాం.
కొంతమంది మనోళ్ళు కూడా అనుకున్నారు అక్కడక్కడ, అందరూ అనుకోలేదు. కానీ సహజంగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు కూడా ఈ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమం లేదా కార్యక్రమాలకు సంబంధించి మనం ఎక్కడో సాట అక్కడక్కడ చేయి తెరిపిద్దామని అనుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే కూడా భిన్నంగా ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకూడదు. ప్రభుత్వ పథకం అంటే ఒక బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా, పేదల జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు సాగినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా. ఒక పేద విద్యార్థి, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ చదువుకోవడానికి సంబంధించి ఎవరు అవకాశాలు కల్పించారు. అది ఏ కులానికి సంబంధించి అయినా కూడా, రెడ్డిలో పుట్టినా, అది ఎస్సీలో పుట్టినా, బీసీలో పుట్టినా, మైనార్టీలో పుట్టినా ఇవాళ చదువుకోవడానికి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి చదువులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించినటువంటి నాయకులు కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా ఇవాళ ప్రతి పల్లెలో కూడా వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కనపడతలా. ఏం చదువుతున్నావు అంటే ఇంజనీర్ చదువుతున్నా అని చెప్తా ఉన్నారు. ఏం చదువుతున్నావు అంటే ఎంబీఏ చదువుతామని చెప్తా ఉన్నారు. ఏం చదువుతున్నావు అంటే ఎంసీఏ లాంటి చదువులు చదువుతున్నామని చెప్తా ఉన్నారు. ఇంకా ఏం చదవాలనుకుంటామంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ప్రతి పల్లెలో కూడా అనేక మంది విద్యార్థులు తయారుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ తయారు కావడానికి సంబంధించి కూడా రాజశేఖర రెడ్డి గారు విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని వటవృక్షంగా మార్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేద పెద్దల జీవితాల్లో మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచన చేయాల. అందుకే ఇవాళ వచ్చింది గవర్నమెంట్, వాళ్ళు కూడా చెప్పారు నీకు 15,000, నీకు 15,000, ఎంతమంది పిల్లలు కలిపితే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఏం తిరుగుతా ఉంటే తిప్పారు. ఆడవాళ్ళు ఎక్కడ కనపడితే ఏం చెప్పారు, నీకు 18,000, నీకు 18,000, నీకు. ఆడవాళ్ళు కనపడడం తరువాయి. వాళ్ళు ఎక్కడ పోయాయి? 15,000 ఎక్కడ పోయాయి? 18,000 ఎక్కడ పోయాయి? కొత్తగా వాళ్ళు ఇవ్వడం దేవుడు మాట ఎరుగు. చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విధానం కూడా, కిస్తీలు కూడా కట్టినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నేను చూస్తా ఉన్నాను. ఎందుకంటే సెంట్రల్ ఆఫీసులో ఉంటాను కాబట్టి అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఫీజులు కట్టడానికి డబ్బులు కట్టకపోతే కాలేజీకి రానివ్వరు, కాలేజీకి వెళ్తే ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్లు ఇవ్వరు. ఇవాళ అనేక ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు కూలీ పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాలు చదువుకున్నా, 3 సంవత్సరాలు చదువుకున్నా పరీక్ష రాయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి ఉన్నాయన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నా.